హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు తెలంగాణ విఆర్ఓ విఆర్ఏకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏవైతే మనకు 10,955 సంబంధించినటువంటి విలేజ్ లెవెల్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టెస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మాజీ విఆర్ఓలను కానీ విఆర్ఏలను నియమిస్తూ, అంటే అధికారికంగా వీటికి సంబంధించి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ కింద అపాయింట్మెంట్ ఇస్తున్నట్లు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ 10,000 ఇక్కడ చూసుకోవచ్చు. ఈ 10,954 సంబంధించినటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వారిని ఇక్కడ మాజీ విఆర్ఓలుగా పనిచేసినటువంటి విఆర్ఏలు కానీ విఆర్ఓలకు సంబంధించి మనకు ప్రస్తుతానికి వారిని ఏ విధంగా పిలవడం జరుగుతుందంటే గ్రామ పాలన ఆఫీసర్స్గా, అంటే జీపీఓగా శాంక్షన్ చేస్తూ ఇక్కడ ఆర్డర్ అయితే ఇష్యూ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ మనం దీనికి సంబంధించినటువంటి ఫినాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ కూడా చూసుకోవచ్చు. అండ్ జీఓఎంఎస్ నెంబర్ 41 ప్రకారం చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి మనకు అసలు డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్డర్ ఇష్యూ ఏ విధంగా ఉందో చూద్దాం. అండ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ వైట్ రిఫరెన్స్ సెకండ్ అండ్ అబోవ్ యాజ్ రిక్వెస్ట్ టు 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఆఫ్ అపాయింట్మెంట్ టు ది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ స్ట్రెంథింగ్ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్. అంటే మనం విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అంటే రెవెన్యూ శాఖ పెంపుదలకు లేదంటే పెరుగుదల కోసం దీనికి సంబంధించి మనకు ఎక్కువ మొత్తంలో 10,954 వేకెన్సీస్కి, అంటే గత విఆర్ఓలుగా పనిచేసినటువంటి మాజీ విఆర్ఓలు కానీ విఆర్ఏలకు జీపీఓ అంటే గ్రామ పాలనా అధికారులుగా ఇక నియమిస్తూ ఇక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ కొత్త వాళ్ళకు వచ్చిన డౌట్ రావచ్చు, అంటే ఇక్కడ మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందా అంటే ప్రస్తుతం అయితే ఈ 10,954లోనే కొంతమంది విఆర్ఓలు కానీ విఆర్ఏలకు సంబంధించి మళ్ళీ ఆప్షన్స్ అనేది, అంటే విల్లింగ్ ఆప్షన్స్ అనేది మళ్ళీ తీసుకోవడం జరుగుతుందండి. ఈ విల్లింగ్ ఆప్షన్స్ తీసుకున్నాక మళ్ళీ మిగతా వారికి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. బట్ అది ఇంకా కొంచెం ఫైనల్ అయితే రాలేదు. అండ్ ఇప్పుడైతే మనకు ఈ 10,954 వేకెన్సీస్కి అయితే ఫినాన్స్ డిపార్ట్మెంట్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. అండ్ ఇక్కడ విఆర్ఓలు కాకుండా నార్మల్గా గ్రామ పాలన ఆఫీసర్స్గా జీపీఓగా డిజైన్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు. 10,954 village level officer for appointment to the revenue department for strengthening and village administration duly taking option from the ex-VROs and VRS సంబంధించి మనకు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ నుంచి ఆప్షన్స్ తీసుకొని వారిని గ్రామ పాలన ఆఫీసర్స్గా రిక్రూట్ చేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ షిల్ అబ్టైన్ ద కాంకరెన్స్ ఆఫ్ ఫినాన్స్ హెచ్ఆర్ఎం 5th to సంబంధించి 7th డిపార్ట్మెంట్ ఆఫ్ బిఫోర్ ద ఇనిషియలైజింగ్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ పోస్టేజ్ శాంక్షన్ ఇన్ దిస్ ఆర్డర్ వేర్ ఎవర్ టు ఎక్స్టెండ్ ద సర్వీస్ రూల్స్ అండ్ ప్రిస్క్రైబ్డ్ బై ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటూ కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరేట్ హైదరాబాద్ షెల్ టేక్ ద నెసెసరీ ఫర్దర్ యాక్షన్ టు ది మ్యాటర్ అకార్డికల్లీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఫర్దర్గా మీకు వీటికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఎవరైతే మాజీ విఆర్ఓస్ అంటే ఎక్స్ విఆర్ఓస్ కానీ విఆర్ఏ కానీ విఆర్ఓస్ సంబంధించినటువంటి వారు అధికారులు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే అంటే ఈ 10,954కి పోస్టెస్కి ఈక్వల్ చేస్తూ వారిని అయితే రిక్రూట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. బట్ అది వాళ్ళని డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటారా, రిటర్న్ ఎగ్జామ్ పెడతారా, అది ఇంకో కొంచెం తెలియాల్సి ఉంది. అండ్ వీరిని మాత్రం అయితే గ్రామ పాలన ఆఫీసర్స్గా నియమిస్తూ కూడా ఇక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అండ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా రావడం జరిగింది. ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదంటే నాకు తెలిసి కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తున్నాను. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా చూస్తానండి. ఇంకా ఫర్దర్గా మీకు అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో కొట్టండి.